అంబేద్కర్ పులే మహాజన సంఘం మహిళా విభాగం రాష్ట్ర నాయకులు నస్రీన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా చంద్రయాన్గుట్టలో అంబేద్కర్ పులే మహాజన సంఘం మహిళా విభాగంలోకి నూతన కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఏపీఎంఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంత్రులు ఆంజనేయులు, ఏపీఎంఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బాకారం లావణ్యం, రాష్ట్ర నాయకులు నీరజ, అంజలిలు పాల్గొని అంబేద్కర్ పూలే మహానీయుల ఆలోచన విధానంతో పాటు అంబేద్కర్ పూలే మహాజన సంఘం యొక్క కర్తవ్యాలు, విధి విధానంపై చర్చించి ముస్లిం మైనార్టీ మహిళా సోదరులను అంబేద్కర్ పూలే మహాజన సంఘంలోకి ఆహ్వానిస్తూ హైదరాబాద్ జిల్లా ఏపీఎంఎస్ మహిళా కన్వీనర్ గా రజియా సుల్తాన్ను జిల్లా కన్వీనర్ గా ప్రకటించడం జరిగింది। హైదరాబాద్ జిల్లా కమిటీ సభ్యులుగా సైదా ఫాతిమా, రహిమా, జహీదా, హబీబా, అమీనా, హబీబా తదితరులు పాల్గొన్నారు। ముందుగా అందరికీ జైభీం। తెలంగాణ రాష్ట్రంలోని అంబేద్కర్ పులే మహాజన సంఘం రాష్ట్ర కమిటీ నుంచి హైదరాబాద్ జిల్లా కన్వీనర్ గా నజియా సుల్తాన్ను తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది। మా అంబేద్కర్ పులే మహాజన సంఘం మహిళా విభాగం రాష్ట్ర కమిటీ నుంచి మేమందరం హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము। తను ఇలాగే ఒక సావిత్రిబాయి పూలేలాగా ముందుకు అడుగులు వేయాలని మా అంబేద్కర్ పులే మహాజన సంఘం రాష్ట్ర కమిటీ నుంచి మేము తన అడుగులు ముందుకు వేయాలని మేము కోరుకుంటున్నాము। హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు నజియా సుల్తాన్। దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన మంత్రి ఆంజనేయులు గారికి రాష్ట్ర కమిటీ మహిళా విభాగం నుంచి కృతజ్ఞతలు। మా మహిళలు సపోర్ట్ చేసి మా మహిళలను చైతన్యపరుస్తున్నటువంటి మంత్రి ఆంజనేయులు గారికి మా రాష్ట్ర మహిళా కమిటీ నుంచి ఆర్థిక శుభాకాంక్షలు। థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు సపోర్ట్ చేస్తున్నందుకు। APMS मेरा नाम नसरुल सुल्तान, स्टेट लीडर, स्टेट कमेटी लीडर हूँ मैं। यहाँ पे इतने लोग को जमा किए। అంబేద్కర్ పూలే మహాజన సంఘం మహిళా విభాగం రాష్ట్ర కమిటీ నాయకుల ఆధ్వర్యంలో చంద్రయాన్గుట్ట దగ్గర హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నజియా సుల్తాన్ గారిని హైదరాబాద్ జిల్లా కన్వీనర్గా, అంబేద్కర్ పూలే మహాజన సంఘం మహిళా విభాగం జిల్లా కన్వీనర్గా ఎన్నుకోవడం సంతోషకరమైన విషయం। నిజంగా అంబేద్కర్ పూలే అనే ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్న కోణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరినీ కలుపుకొని అంబేద్కర్ పూలే మహాజన సంఘం ప్రజా సమస్యలపై ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరినీ కలుపుకొని మహిళా సమస్యలపైన ముందుకు వెళ్తూ ప్రభుత్వాల చేస్తున్నటువంటి మోసపూరిత ఆలోచన విధానాన్ని ఎండగట్టడం కోసం మాత్రమే ఈ ఐకమత్యం అనేది ముందుకు నడుస్తుందనే విషయాన్ని మేము గుర్తు చేస్తూనే ఈరోజు ఆ ఐకమత్యం ధీటుగానే ముస్లిం మైనార్టీ సోదరులని అంబేద్కర్ పూలే మహాజన సంఘంలోకి తీసుకోవడం అనేది గొప్ప విషయము। ఎందుకు అంటే గత ఉద్యమాలలో మరి ఫాతిమా షేక్ కావచ్చు, ఇంకా తెలంగాణ ఉద్యమంకి వస్తే ఎంతోమంది మైనార్టీ విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు ఎంతోమంది కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మబలిదానం చేస్తూ ఉన్నారు। మరి నిజంగా మేము ఏమంటున్నామంటే సుల్తానా బేగం గారు, మరి నజియా సుల్తానా గారు ఈరోజు అదే ఆలోచనతోటి అంబేద్కర్ పూలే మహాజన సంఘం హైదరాబాద్ జిల్లా కన్వీనర్గా రావడం అనేది గొప్ప విషయము। ఎందుకు అంటే ఫాతిమా షేక్ అనే గొప్ప మేధావి మరి ఉద్యమకారిణి తమ చరిత్రని ఈ ముస్లిం మైనార్టీలు తెలుసుకొని చైతన్యవంతులై మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలను చైతన్యం చేస్తారనే ఆలోచన విధానంతో మాత్రమే ఆ ఫాతిమా షేక్ గారి చరిత్రని కాలగర్భంలో కలిపేసి ఈరోజు ఆ ఫాతిమా షేక్ చరిత్రని బయటికి తీయట్లేదు। మేమేమంటున్నామంటే అంబేద్కర్ పూలే మహాజన సంఘం నుండి, అదేవిధంగా మహిళా రాష్ట్ర కమిటీ నుండి కూడా మేమేమంటున్నామంటే ఫాతిమా షేక్ లాంటి నాయకులు, మేధావులు, ఉద్యమకారులు ఖచ్చితంగా తయారాల్సిన అవసరం ఉంటుంది। ఫాతిమా షేక్ ఆ రోజుల్లోనే కులము, మతము అని తేడా లేకుండా మహిళల పక్షాన్ని నిలబడి ప్రతి ఒక్క సమస్య మీద ఉద్యమిస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తి। మరి అలాంటి ఫాతిమా షేక్ ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ అక్క చెల్లెళ్ళు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను। ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఫాతిమా షేక్ సంబంధించిన జీవిత చరిత్రని
పాఠ్య పుస్తకాల్లో చేర్చే దిశగా కూడా మీకు ఉంటున్నటువంటి ఉర్దూ క్లాస్లో కానీ ఇంకా వివిధ కోణాలలో టోటల్గా పాఠ్య పుస్తకాల్లో చేర్చే దిశగా ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు హైదరాబాద్ జిల్లా కన్వీనర్గా ఎన్నికైనటువంటి మేడంకి అంబేద్కర్ పూలే మహాజన సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ నుండి మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా ముస్లిం మైనార్టీ సమస్యల పైన ఉద్యమిస్తూ స్థానికంగా ఉన్నటువంటి మహిళా సమస్యలు కావచ్చు, స్థానిక సమస్యలు కావచ్చు, ప్రతి ఒక్క సమస్య మీద నిజాయితీగా పోరాటం చేస్తూ నిక్కబోరిగా నిలబడుతూ అమ్ముడు పోకుండా నిలబడాలని చెప్పి పోరాటం చేయాలని చెప్పి కోరుతూ జై భీమ్, జై పూలే.